కాంగ్రెస్ సైలెంట్, ధాన్యం కొనుగోలుపై కార్యాచరణ కరువు, అంతర్గత గొడవల్లో హస్తం పార్టీ నేతలు, కేంద్ర రాష్ట్ర సర్కార్లపై కేవలం ప్రకటనలే, సరైన టైంలో కాడి ఎత్తేసిన లీడర్లు. కయ్యానికి కాలు దువ్విన కాంగ్రెస్ అంతలోనే తోకముడిచింది. అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. బీజేపీ టీఆర్ఎస్లను ఇరుకున పెడుతూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిన హస్తం నేతలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఆ రెండు పార్టీలు ఒకే తాను గొడ్డలు అని కామెంట్లు చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యాచరణలో కాడి వదిలేశారు. ధాన్యం కొనుగోలు చేయాలి అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తూ బాధ్యత మీదంటే మీది అని నిందించుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవల్లో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ధాన్యం కొనుగోలు విషయంపై రాజకీయంలో తలమునకలయ్యాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీలు అధికారాన్ని అనుభవిస్తూ గల్లీల్లో నిరసనలకు దిగాయి. టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కంటికి కనిపించకుండా పోయింది. రెండు పార్టీలను తూర్పారబడుతున్న కాంగ్రెస్ నేతలు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. రెండు పార్టీలు దోషులేనని నినదీస్తున్నా సరైన టైంలో చేతులెత్తేసింది. అంతర్గత కుమ్మలాటలు, గ్రూప్ కొట్లాటలు, ఆధిపత్య పోరు, పదవీ కాంక్ష తదితర సమస్యలతో ఆ పార్టీ నేతలు ఫుల్ బిజీ అయిపోయారు. ధాన్యం కొనుగోళ్ల సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వం నిందిస్తున్నది. రాష్ట్రానిదే తప్పు అంటూ కేంద్రం విమర్శిస్తున్నది. వారం రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రెండు పార్టీలు మాటల యుద్ధం చేస్తున్నాయి. చివరకు రైతులు సరికొత్త కన్ఫ్యూజన్లో పడ్డారు. యాసంగిలో వరి సాగు చేసే సంగతేమో కానీ ఇప్పుడు చేతిలో ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. రెండు పార్టీలు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. వీటిని ఎండగట్టే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, కానీ అంతర్గత పోరుతో నిరసనలకు దిగే అవకాశమే లేకుండా పోయింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక నిరసనలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆదివాసీ రైతుల పోడు భూముల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దళిత, గిరిజన దండోరా నిర్వహించింది. గజ్వల్ నియోజకవర్గంలో సైతం భారీ స్థాయి సభను జరిపింది. నిరుద్యోగుల ఆకాంక్షల కోసం జంగ్ సైరన్ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని డిమాండ్ చేసింది. కానీ రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మౌనంగానే ఉండిపోయింది. మార్కెట్ యార్డు దగ్గర రైతు గుండె ఆగి చనిపోతే ఆ పార్టీ నేతలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కానీ రాష్ట్రమంతా ధాన్యం కొనుగోలు సమస్యగా మారిన ఆందోళన చేయకపోవడం, రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించుకోకపోవడం, రైతుల్లో భరోసా కల్పించే యాక్షన్ ప్లాన్పై ఆలోచించలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.